ఇది పాల్కొండ పాత హైవే. దీన్ని పట్టుకొని దీనికి ఎదురుగా హీరో హోండా షోరూమ్ ఉంటుంది. అది కొత్త హైవే. ఇట్లా వచ్చేస్తే కిషన్ నగర్, ఇక్కడ నుండి వస్తే కిషన్ నగర్ నుంచి రావాలా. ఇట్లా వెళ్తే ఇక్కడ గణపతి విగ్రహాలు ప్రతిమలు తయారు చేయబడుతున్నాయి. వినాయకులలో ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్, ఈయననే వినాయకులలో ఎక్స్పర్ట్. చాలా బాగా చేస్తాడు. పాల్కొండ దామోదర కళా మందిర్ మా వద్ద దగ్గర దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి గణపతులు ఉంటున్నాయి. ఒక 15 సంవత్సరాలు. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఈ గణపతులు చేసే ఆయనని ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈ జలము కలుషితం కాకుండా, జలచరాలు చనిపోకుండా, వాటికి వినియోగపడేటట్లు, వాతావరణ కాలుష్యం కూడా తగ్గేటట్లుగా పిఓపి తగ్గించి 15 సంవత్సరాలు మొత్తం మట్టి విగ్రహాలనే వాడుతున్నాము. 15 సంవత్సరాల నుండి ధర్మపురి, వెమ్లవాడ, బాసర్ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, మన నిర్మల్, మన ఆదిలాబాద్, నిర్మల్ ఏరియాలో కూడా ఇక్కడికి వెళ్ళి అందుబాటులో రైట్. మా మట్టితో తయారు చేసిన వినాయకుల్ని కొనుగోలు చేసేవారు కరీంనగరు, ఆదిలాబాదు మరియు నిర్మల్ మరియు నిజామాబాదు మరియు ఇట్లనే ఆదిలాబాదు, కామారెడ్డి ఈ ఏరియాలకు చాలామంది మా కళను ఆకర్షితులై మా వద్దకు వచ్చి ఆర్డర్ చేయడం జరుగుతున్నది. ఈ దామోదర ఆర్ట్స్ అనగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది మట్టి గణపతులు ఎక్కువగా ఉంటాయని చెప్పి మోడల్స్, రకరకాల మోడళ్ళు చేత్తోనే తయారు చేయబడతాయి. కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది వచ్చి ఆర్డర్ చేస్తారు. మాకు మట్టితో తయారు చేయడం వల్ల కొద్దిగా శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది. మట్టి కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. దీనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నదని చెప్పేసి పిఓపి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. కానీ దీనికి మన జలచరాలను కాపాడేందుకు మరియు పశువులు తాగే నీటిని కలుషితం చేయొద్దని చెప్పి ఆ రకంగా ఆలోచించి మేము దీన్ని ఎన్నుకున్నాము. ఒక 15 సంవత్సరం నుండి దీన్ని ప్రతి ఇంట్లో పెట్టే ఒక 6 ఇంచుల విగ్రహం కాడికి వెళ్ళి దాదాపు 12 ఫీట్ల విగ్రహం వరకు తయారు చేయబడుతుంది. దీన్ని ముందుగానే ఆర్డర్ చేసి మాకు ఫిబ్రవరిలో అట్లా మేము దీన్ని పని ప్రారంభించడం జరుగుతున్నది. మాకు మళ్ళీ వినాయక చవితి ప్రతిష్ట రోజు కూడా పని నడుస్తూనే ఉంటుంది. అలా కొన్ని ఇవ్వగలుగుతున్నాం. దీనికి అందరూ ఆసక్తి చూపుతూ మట్టికి జై మట్టి వినాయకులు అని చెప్పి ప్రతి ఒక్కరి నోట వింటుంటాం.
రైట్. మేము ప్రతి సంవత్సరం మన పోచంపాడు గోదావరి నుండి మట్టిని సేకరించడం జరుగుతుంది. దీనికి శ్రమ కష్టం అనేది ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. కానీ కలరింగ్ వేస్తే పిఓపి అంటారని చెప్పి ఆ రకంగా మేము కలర్లు దీనికి వేయము. వేసినా కానీ వాటర్ కలర్స్ వాడి కెమికల్ కలర్స్ కాకుండా వాటర్ కలర్సే వాడతాము. దీన్ని అందరూ ఆసక్తి చూపుతూ మా దగ్గరనే బాల్కొండలు కొనుగోలు చేస్తున్నారు. బాల్కొండలు అంటే దామోదర్ కళా ఆర్ట్స్ అంటే ప్రతి వారికి తెలియని వారు ఉండరు. అడ్రస్ పాత బైపాస్ రోడ్, పాత హైవే 44 పాత హైవే, హనుమాన్ మందిరం ఎదురుగా బాల్కొండలో కలదు. దీన్ని మా దుకాణం పేరు దామోదర కళా మందిర్ అని చెప్పేసి పిలువబడుతున్నది. ప్రతి ఒక్కరు ఈ అడ్రస్లో వచ్చేసినట్టయితే మేము మా శాయశక్తుల శ్రమను చూపించగలమని మేము ఇది చేస్తున్నాం.